వ్యక్తుల వివాదంపై అనసూయ మరో క్లారిటీ ఇచ్చారు. శివాజీ మాట్లాడిన ఆ 2 పదాలే వాటి వల్లే ఇష్యూ అయిందన్నారు. శివాజీ కష్టపడి ఈ స్టేజ్కి చేరుకున్నారంటున్నారు అనసూయ. ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి మంచి ఉద్దేశంతో చెబితే అమ్మాయిలు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండి అని చెప్పాల్సిందన్నారు. మీరు వారికి సెక్యూరిటీ ఉండండి అంటూ చెప్తే బాగుండేదన్నారు. తన అభిప్రాయంపై మీరేమంటారు అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టారు అనసూయ. ఇప్పటికే రాశికి క్షమాపణ చెప్పారు అనసూయ. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై అనసూయ మెత్తబడ్డారా? ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద రాద్ధాంతంగా మారడంతో ఇక చివరికి అనసూయ ఈ వ్యవహారానికి పులి స్టాప్ పెట్టాలనుకున్నారా అంటే అవునని అనిపిస్తోంది. ఎందుకంటే అనసూయ పెట్టిన ఇన్స్టా స్టోరీ ఒకసారి చూద్దాం. అనసూయ తాజాగా ఒక ఇన్స్టా స్టోరీ పెట్టింది. దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ దట్ వెంట్ అన్ఆన్సర్డ్ దిస్ టైమ్ టూ, but I need to rest. Have an early work day tomorrow, but we will definitely do this again. Thank you for all the love and support. I knew we all have better things to do than what the others are doing. IYKWIM. Alage, but I knew I was getting love and support through and through. Love you all more. Be well. ఆల్ ఆఫ్ యూ ఓకే అంటూ ఒక ఇన్స్టా స్టోరీ పెట్టింది. అందులో IYKWIM క్యాపిటల్ లెటర్స్లో పెట్టింది. సో అది షార్ట్ ఫామ్లో పెట్టింది. సో ఇది అనసూయ పెట్టిన ఒక ఇన్స్టా స్టోరీ. సో ఆమె మెత్తబడ్డట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అనసూయ శివాజీ మాట్లాడిన మాటల తర్వాత అనసూయ దానిపై స్పందించడము, అది పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకోవడము, ఆమెకు మద్దతుగా చాలామంది అంటే కొంతమంది ఆమెకు మద్దతుగా మాట్లాడడము, అటు శివాజీ వైపు నుంచి చాలామంది ఆయనకు అనుకూలంగా మాట్లాడడము, వెరసి ఇదంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది. అందులో మళ్ళీ వేరే ఇన్ఫ్లుయెన్సర్లు రావడము, ఇదంతా కూడా గత డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇదంతా పెద్ద రాద్ధాంతంగా మారింది. మధ్యలో హీరోయిన్ రాశికి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. గతంలో అనసూయ స్కిట్ చేసిన సందర్భంలో రాశి గారి ఫలాలంటూ చేసిన కామెంట్స్, దానిపై హీరోయిన్ రాశి ఆమె స్పందించడము. సో దానిపై మళ్ళీ అనసూయ కూడా క్షమాపణ చెప్పింది. గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ షోలో తెలుగు రాణితనంతో తాను అక్కడ రాసిచ్చిన స్కిట్ని, ఆ డైలాగ్స్ని చెప్పడము, తర్వాత దానికి సంబంధించి తన విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తులను నిలదీశానంటూ కూడా చెప్పొచ్చింది. దీనికి రాశికి క్షమాపణ చెప్పింది. దానికి సంబంధించిన ఒక క్షమాపణ సంబంధించినటువంటి ఇన్స్టా స్టోరీ కూడా చూద్దాం. రాశికి సంబంధించిన క్షమాపణ సంబంధించిన స్టోరీ అది. డియర్ రాశి గారు, మీకు మా హృదయపూర్వక క్షమాపణలు. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజు నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే, ప్లీజ్ నా క్షమాపణలు అంగీకరించినట్టు ఇదిగో రాశికి ఆమె రాసినటువంటి ఒక క్షమాపణ లెటరు. అది కూడా తను క్షమాపణ కోరుతూ రాసింది. సో ఈ రకంగా వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను, కానీ అలాంటి మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టిన వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించగలరు, నన్ను క్షమించగలరు అంటూ ఆమె చేసిన కామెంట్ అది. సో ఆ రకంగా అటు రాశిని క్షమాపణ కోరింది, మళ్ళీ ఇటు శివాజీ కూడా ఆ 2 మాటలు మాట్లాడకుండా ఆడవాళ్ళ దుస్తుల గురించి డీసెంట్గా చెప్పుంటే బాగుండేది. ఇక ఆడవాళ్ళ భద్రత గురించి తాను ఉంటాను అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా ఇప్పుడు అంటే అనసూయ ఈ వ్యవహారం మొత్తంలో దిద్దుబాటు చర్యలు దిగిందా అని అనిపిస్తుంది. ఒకసారి అనసూయ మాట్లాడిన వీడియో చూద్దాం. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు?
టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడి దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడి దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు. అది అనసూయ ఇచ్చిన క్లారిటీ. శివాజీ మాట్లాడిన ఆ 2 పదాల వల్లే ఇష్యూ అయిందంటున్నారు. కష్టపడి స్టేజ్కి చేరుకున్నారంటూ అనసూయ శివాజీ గురించి గొప్పగా చెప్తున్నారు. ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి మంచి ఉద్దేశంతో చెబితే అమ్మాయిలు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండి అని చెప్పాల్సిందని, మీరు వారికి సెక్యూరిటీ ఉండండి అంటూ చెప్తే బాగుండేదంటూ అనసూయ చెప్తున్నారు. ఇది నా అభిప్రాయం, మీరేమంటారంటూ కామెంట్ చేయండి అంటూ కూడా ఆమె ఆ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. మాట్లాడే ఓపిక లేదు, టైప్ చేసి ఓపిక లేదు, అందుకే మాట్లాడి పెడుతున్నానంటూ చెప్తున్నారు. సో మొత్తం మీద ఇదంతా చూస్తుంటే అనసూయ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగానే అనిపిస్తుంది. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ మొత్తం రాద్ధాంతంలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది. అలాగే ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా ఇన్ఫ్లుయెన్సర్లు, తర్వాత సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, మాట్లాడారు. తర్వాత ఇదంతా కూడా ఇంకా నా అన్వేష్ ఎంట్రీతో పూర్తిగా చాలామంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వ్యవహారం తయారైంది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. అంతేకాదు ఆస్ట్రేలియాలో కూడా ఈవెన్ దీనికి సంబంధించి కేసు పెట్టినట్టుగా అన్వేష్పై అక్కడి కొంతమంది ప్రకటించారు. సో ఆ రకంగా అంటే ఈ మొత్తం వ్యవహారం అనవసర రాద్ధాంతానికి వెళ్తోంది. అలాగే ఇదొక శాంతి భద్రతల సమస్య కూడా రావచ్చు, ఇదొక న్యూసెన్స్గా మారవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అందులో భాగంగానే అనసూయ ఇన్ని రోజుల పాటు ఇంకా ఆ వ్యవహారం జరిగినప్పటి నుంచి స్విమ్ సూట్ వీడియోలు రిలీజ్ చేయడము, రకరకాల ఒపీనియన్స్తో మళ్ళీ మాట్లాడడము, స్టోరీస్ పెట్టడము, రియాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా కాస్త వ్యవహారం ముదిరి పాకాన పడేలా తయారైంది. కానీ ఇప్పుడు మరి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగానే అనసూయ ఇక దీన్ని అంటే ఇప్పటికి కానీ అనసూయకు ఈ వ్యవహారంలో ఇలా జరుగుంటే బాగుండేది, తను ఇలా అనుంటే బాగుండేది అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతుంది. అంటే ఇప్పటికి కానీ అనసూయకు ఆయన మాటల అంతరార్థం బోధపడిందా? ఇప్పుడు కానీ అనసూయ రియలైజ్ అయిందా? ఇప్పుడు కానీ అనసూయకు ఈ వివాదం అనవసర రాద్ధాంతం అని ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మొత్తం మీద అనసూయ పెట్టిన ఇన్స్టా స్టోరీతో మెత్తబడింది. ఇంకా ఇది ఇక్కడికి చాలు అన్నట్టుగా అనకపోయినప్పటికి కూడా బట్ ఖచ్చితంగా ఇది శివాజీ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఆయన కష్టపడి పైకి వచ్చాడు, ఆ స్టేజ్ మీద మాట్లాడేంత వరకు వచ్చాడు. కానీ అలా చెప్పకుండా ఆ 2 పదాలు కొంత మిస్టేక్గా దొర్లాయి. అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండి, వాళ్ళకి సెక్యూరిటీగా మనము అవసరమైతే ఉండే ప్రయత్నం చేద్దామంటూ చెప్పాల్సింది అంటూ మళ్ళీ అందులో అదొక ట్విస్ట్. సో ఆ రకంగా సరే మొత్తం మీద శివాజీ మాటల అంతరార్థం అనసూయకు బోధపడ్డట్టుగానే అర్థమవుతుంది. ఇంకా బహుశా మరి ఈ విమర్శల జడివానా లేదా ఈ ఒత్తిడా సంథింగ్ ఏదో తెలియదు. అఫ్కోర్స్ తన మీద ఒత్తిడి ఉన్నదని అనుకోవద్దు, ఎందుకంటే తనకు నచ్చినట్టుగా తనకు నచ్చిన స్టేట్మెంట్లు, నచ్చిన వీడియోలు పోస్ట్ చేస్తూ రిలీజ్ చేస్తూ చాలా చిల్ అవుతుంది అనసూయ. దాంట్లో మనం అలా అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. బట్
తనకు ఎప్పుడు ఎలా నచ్చితే అలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మరి ఇన్ని రోజుల తర్వాత రియలైజేషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. ఈ వ్యవహారానికి పోలీస్ స్టాప్ పెట్టవచ్చు అనుకోవచ్చా, లేకుంటే ఎవరైనా సలహా మేరకు ఇలా చేసిందా? మొత్తం మీద అయితే అనసూయ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఇప్పుడు మొత్తం వ్యవహారానికి ఇంకా ఇక్కడికే పోలీస్ స్టాప్ పెట్టేలా అయితే కనిపిస్తోంది. సో వాట్ ఎవర్, మొత్తం మీద అనసూయ పెట్టిన స్టోరీ, మాట్లాడిన మాటలు, అలాగే రాశి కూడా క్షమాపణ చెప్పిందంటే ఇక వరుసగా ఇవన్నీ కూడా తర్వాత హీరోయిన్లు కూడా కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, సత్యాన్ని ధైర్యంగా చెప్పాలి, నిలబడాలంటూ నిన్న మొన్న చేసిన స్టేట్మెంటు, ఇవన్నీ కూడా అంటే ఓవైపు అంటే నా స్టాండ్ పై నేను ఉంటాను, ధైర్యంగా మాట్లాడే వ్యక్తిని, నిలబడే వ్యక్తిని, అభిప్రాయానికి కట్టుబడి ఉంటాను అన్నట్టుగానే నిన్న మొన్న చెప్తూనే మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా చెప్తే బాగుండేది. బట్ ఆయన కూడా చెప్పిన ఉద్దేశం మంచిదే, కానీ కొన్ని తప్పులు దొరలాయంటూ మళ్ళీ శివాజీకి కితాబిచ్చే ప్రయత్నం చేసింది. వాటెవర్, మొత్తం మీద అనసూయ ఈ మొత్తం వ్యవహారానికి ఇంకా ఇక్కడికి చెక్ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ అనసూయ ఏం మాట్లాడి చూద్దాం. అండ్ కోర్స్ అనసూయ మీరేమంటారు అంటూ కూడా చెప్తుంది కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా అనసూయ ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టింది అనుకుంటున్నారా, లేదా అనసూయ ఇంకా ఈ మొత్తం పరిణామాలన్నీ గమనించిన తర్వాత తాను ఒక అప్పీల్ కూడా చేసింది, ఇలా జరగాల్సింది కాదు, ఇలా చెప్పాల్సింది, ఇది నేను మీకు మాటల రూపంలో చెప్తున్నాను, టెక్స్ట్ చేయలేక, స్టోరీ రూపంలో పెట్టలేక, మీరు ఏమనుకుంటున్నారంటూ తను చెప్పింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అనసూయ ఇంకా దీనికి ఇక్కడికే ముగింపు పలికిందా? మీరేమనుకుంటున్నారు? తను కూడా అడిగింది, ఇప్పుడు దానికి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు, అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడి దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైఫ్స్, ఓకే? ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు?